మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ లెక్క ఎక్కువే. దాంతో సహజంగానే ప్రతి హీరో సినిమా వచ్చినప్పుడు ఇతర ఫ్యాన్స్ ఆ సినిమా బాలేదు అంటూ గొడవలు పడడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ పడడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ కే మరో లెవెల్లో ట్రోల్స్ అలాగే గొడవలు జరిగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర సినిమా విషయంలో. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో హీరో మూవీ అయిన దేవర మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటించినా కూడా ఆర్ఆర్ఆర్ టైం నుండే మా హీరో గొప్ప అంటూ మెగా అండ్ నందమూరి హీరోల మధ్య గొడవలు జరిగాయి. ఆచార్య టైంలో ట్రోల్స్ ఇంకా గట్టిగానే పడ్డాయి, కానీ అది సినిమా రిలీజ్ అయ్యాక జరిగింది. కానీ ఇప్పుడు దేవర సినిమా ట్రైలర్ నుండే ఇది జరుగుతూ ఉంది. ట్రైలర్ రిలీజ్ కి ముందు పెద్దగా ట్రోల్స్ ఏవీ లేవు, కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా మొత్తం ఈ ట్రోల్స్ తో నిండిపోయింది. దానికి ఒక కారణం దేవర ప్రమోషనల్ టీం అని కూడా చెప్పవచ్చు. సినిమా పోస్టర్స్ బాగున్నాయి, కానీ మరింత క్వాలిటీగా ఉండాల్సిన అవసరం ఉంది, కానీ మేకర్స్ అది చూసుకోలేదు. ఇక సినిమా నుండి వచ్చిన టైటిల్ సాంగ్ హుకుం సాంగ్ తో పోల్చారు. రిలీజ్ అయ్యాక సాంగ్ బాగున్నా హుకుం రేంజ్ లో లేదన్న ట్రోల్స్ పడ్డాయి, కానీ లాంగ్ రన్ లో టైటిల్ సాంగ్ మంచి రీచ్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత దావుదీ సాంగ్ లో ఎన్టీఆర్ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు. అవి ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా మీరు చూసి ఉండరు అంటూ హైలైట్ చేశారు ప్రమోషనల్ టీం. తీరా సాంగ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ స్టెప్స్ బాగానే కుమ్మేసిన టీం ఇచ్చిన హైప్ కు మ్యాచ్ అయితే చేయలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పడ్డాయి. ఇక ట్రైలర్ రిలీజ్ కి ముందు హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ ఉంటాయని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ధీటుగా సినిమా విజువల్స్ ఉంటాయంటూ ఓ రేంజ్ లో హైప్ చేశారు సినిమా టీం. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రొటీన్ కథతోనే తెరకెక్కినట్లు అనిపించగా, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎన్టీఆర్ వలన ట్రైలర్ బాగుంది అనిపించే విధంగా ఉన్నప్పటికీ మరీ టీం ఊదరగొట్టిన రేంజ్ లో ట్రైలర్ అయితే అనిపించలేదు చాలా మందికి. దాంతో సోషల్ మీడియాలో భారీ లెవెల్లో ట్రోల్స్ కి గురైంది ఈ సినిమా ట్రైలర్. ఇక యూట్యూబ్ రికార్డులు అవన్నీ భారీ లెవెల్లో ట్రోల్స్ కి కారణాలైనా కానీ ఓవరాల్ గా మరీ హైప్ వలన కూడా ట్రోల్స్ గట్టిగానే సాగుతున్నాయి రీసెంట్ టైంలో. సినిమాల ఇంటర్ లీక్లన్నీ కూడా సోషల్ మీడియాలో కొందరి చేత లీకులుగా బయటికి వస్తూ ఉండటం, లీక్ అయినవి భారీగా ఉంటాయంటూ అందరిలోనూ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం, తర్వాత అఫీషియల్ గా వచ్చిన అప్డేట్స్ చూసిన తర్వాత ఆ లీకులకు వచ్చిన అవుట్పుట్ కి మ్యాచ్ కాలేకపోవడంతో ట్రోల్స్ కి గురి అవుతూ ఉన్నాయి చాలా వరకు. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో మూవీ అంటేనే భారీ హైప్ ఉంటుంది. దానికి మించిన హైప్ పెంచాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు. కానీ ఓవర్ హైప్ వలన అది ఇతర ఫ్యాన్స్ చేత భారీగా ట్రోల్స్ కి కారణమవుతుంది. టీం ఎంత హైప్ పెంచాలని చూసినా సోషల్ మీడియాలో హద్దులు మీరిన ట్రోల్స్ ఎన్ని పడినా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తేనే ఏ సినిమా అయినా సేఫ్ అయ్యేది. కానీ ఓవర్ హైప్ వలన అప్పుడప్పుడు టాక్ కొంచెం మిక్స్డ్ గా వచ్చినా కానీ అది ఓ రేంజ్ లో నెగటివ్ లెవెల్ కి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాగే ట్రోల్స్ విషయంలో హద్దులు మీరిపోతున్నా కూడా ఫ్యాన్స్ ఎమోషన్ ని బట్టి అది ఎవరూ ఆపలేరు. అవి ఆగమన్నా ఇటువైపు కానీ అటువైపు కానీ ఆపరు. కానీ ట్రోల్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా కంటెంట్ ను సరిగ్గా ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత టీం మీదే ఉంటుంది. మరి ఈ విషయాన్ని ఎంత త్వరగా గమనించి అంత త్వరగా టీం సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై మరి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.